ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 22వ కీర్తన 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన హాస్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు సంతోషాన్ని ఇష్టపడతారు, సంతోషించే స్థలాలకు వెళ్తారు, సంతోషం కోసమే ఎంత ధనాన్నైనా ఖర్చు పెడతారు. ఈ లోకం యొక్క నినాదం, ఈ లోకం యొక్క విధానం ఏమిటి అంటే తినడం, త్రాగడం, సుఖించడం, సంతోషించడం. మనుషుల విధానాలు లోకపు పోకడ ఇది. అయితే దేవుని విధానాలు, ఆయన పద్ధతి అలా కాదు. దేవుడైతే బాధపడే వారిని ఆయన అంగీకరిస్తాడు. మనుషులు బాధపడే వారికి దూరంగా ఉంటారు, బాధపరిచేవారిగా కూడా ఉంటారు. ఆయన ఇలా అంటున్నాడు, ప్రయాసపడి చాలా రకాల బాధలు అనుభవిస్తున్న వారులారా, నా దగ్గరికి రండి, మీకు నెమ్మదిస్తాను అంటున్నాడు. ఆయన యొద్దకు చాలామంది రకరకాల బాధలతో బాధపడేవారు వస్తూ ఉంటారు. అయితే ఆయన వారిని తృణీకరింపక వారికి మేలు చేసి పంపించేవాడు. ఒకసారి ఆయన దగ్గరకు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. ఆయన అన్నాడు, నువ్వు శుద్ధుడవు అన్నాడు. అతన్ని శుద్ధి చేయటమే కాదు, అతని కుష్ఠరోగమును బాగు చేశాను. మనుషులైతే కుష్ఠరోగం అన్నా, ఆ రోగంతో ఉన్నవారిని అన్నా అహస్యించుకుంటారు. కారణం రోగం అంటుకుంటుందని, పాపం అంటుకుంటుందని. ఈయన పాపమును రోగమును తీసివేయగలడు. అంతేకాదు, ఆయన ఎలాంటి బాధపడేవారినైనా తృణీకరించేవాడు కాదు. అట్టి బాధ్యత దేవుని చేత అంగీకరించబడే బాధ్యత వాక్యం వింటున్న నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఏ బాధలో ఉన్నా నిన్ను మనుషులు బాధ పెట్టచ్చు. ఒకవేళ నీవు ఏ బాధతో అనుభవిస్తున్నా మనుషులు నిన్ను అంగీకరించకపోవచ్చు, కానీ ప్రియరక్షకుడు నిన్ను అంగీకరించి, నిన్ను కోరుకుని, నిన్ను ఇష్టపడి నీ బాధనంతటిని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కుష్ఠరోగి వలె నీవు కూడా దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను అంగీకరించి నీ పాప రోగమైన, నీ శారీరక రోగమైన, ఆధ్యాత్మిక రోగమైన దాన్ని తీసివేసి నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అటు బాధ్యత నీవు అనుభవించుదువుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల జీవితాల్లో బాధ ఏ రూపంలో ఉన్నదో ఆ బాధ అంతటిని మీరు విడిపించమని మీ దగ్గరికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకుంటున్న మీ పిల్లల జీవితాల్లో
ఏ రకమైన బాధను వారు అనుభవిస్తున్నారో ఆ బాధ నుంచి వారిని విడిపించును. వాక్యం వింటున్న మీ పిల్లలను, వారి కుటుంబీకుల్ని, వారి చిన్నబిడ్డల్ని, వారి యవనస్తులు, వారి వృద్ధుల్ని, వారి స్త్రీ పురుషులు, వారి ఆరోగ్యాల్లో, వారి అవసరతల్లో, సమస్యల్లో, బలహీనతల నుంచి విడుదల దయచేయండి. చదువుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించుకోండి. మరి ఒకసారి మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఈ రోజు నుంచి ఆయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే రాబోయే కాలంలో మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అలాగే రాబోయే కాలంలో టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ చదువుకునే పిల్లలందరూ చదువుకుని ఎగ్జామ్స్ రాస్తుండగా వారి రాకపోకల్లో, ఆరోగ్యాల్లో వారికి కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తినిచ్చి మంచి భవిష్యత్తునిచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.